మాత్రే నమః. నిన్న నేను ఒక డబుల్ యాంగిల్ వీడియో, దుడ్డు కర్ర వీడియో చేశాను కదా, దాని గురించి జాగ్రత్తగా పరిశీలించి కామెంట్ చేయండి అంటే చాలామంది కామెంట్ చేశారు, కానీ ఎవరో కరెక్ట్గా చెప్పలేకపోయారు. అంటే దాదాపుగా అంత దాకా వెళ్ళారు, కానీ కొంతమంది పూర్తిగా కరెక్ట్గా ఉద్దేశం అనేటటువంటిది ఎవరు పసికట్టలేకపోయారు. అందులో ఉన్నటువంటి ఆ టీషర్ట్ అన్నయ్య, ఇప్పుడు చిర్రావులు గారా, గురువు గారా, బాబా ఇవన్నీ వదిలేయండి. ఆ టీషర్ట్ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు? ముందు ఎవరినో కొట్టాడు. మనం అర్థం చేసుకున్నది ఏంటి, ముందు ఎవరినో చితకబాదాడు. బాధేసి ఆ కోపంలో చెమటలు పట్టేసి ఆ చిరాకు వచ్చి ఆ దుడ్డుకర్ర తీసుకుని వచ్చి వాళ్ళని తిట్టి కుర్చీలో కూర్చోబోతూ ఉండగా ఎంతమంది యూట్యూబర్లని కొట్టినా కూడా ఎవరో ఒక కొత్త యూట్యూబర్ మళ్ళీ పరిహారాలు మొదలెట్టారు. ఇది కదా మనం అర్థం చేసుకున్నది. ఇది ఒక యాంగిల్. అసలైన యాంగిల్ వేరే ఉంది, మీరు సరిగ్గా గమనించలేదేమో. ఆ టీషర్ట్ అన్నయ్య పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్నాడు. ఫస్ట్ అరిచింది అన్నయ్య, టీషర్ట్ అన్నయ్య అరిచాడు, మీరు గమనించలేదు. పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్నాడు. తినేసి వచ్చి ఆ కెమెరా ముందు ఏం చెప్తున్నాడు? నా యాల్ది ఇంకొకసారి కనుక యూట్యూబ్లో పిచ్చి పిచ్చి పరిహారాలు చెప్తే పాతేస్తా అన్నాడు. అక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదటి పదం డైలాగ్ అంటే నా యాల్ది అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు? నా ఆలిది. ఆలి అంటే భార్య. నా పెళ్ళం కొట్టిందని ఇండైరెక్ట్గానే చెప్పేశాడు. కాబట్టి మనమేం అర్థం చేసుకున్నాం? అదొక తిట్టు, అదొక బూతు అని అర్థం చేసుకున్నాం. ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు నా యాలిది అనుకుంటూ తిట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా నా భార్యతో నేను దెబ్బలుతున్నా అని చెప్పాడు. చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి మీకు తెలియకూడదు దెబ్బలు తిన్న విషయం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కూర్చునేటటువంటి టైంలో అనుకోకుండా ఒక ఆవిడ ఏం చెప్తోంది? భార్యాభర్తల మధ్య తగాదాలు. అంటే ఆల్రెడీ జరిగింది తగాదా, అక్కడ భార్యాభర్తల మధ్యే కదా తగాదాలకి పరిహారం అనేటప్పుడు ఈయన ఏంటి విషయం బయటపడిపోయిందా ఏంటని చెప్పి అసలే దెబ్బలు తిని నీరసంగా ఉన్నవాడు ఇంకా కుర్చీలో కూలపడ్డాడు కదా. ఆయన ఏం చేశాడు అన్నయ్య అంటే ఇండైరెక్ట్గా ఇది దేని గురించి అయ్యా అంటే ఈ యూట్యూబ్లో చెత్త వీడియోలు, చెత్త పరిహారాలు చెప్పేటటువంటి గురువులు చెప్పిన మాటలు, యూట్యూబర్లు చెప్పిన మాటలు విని ఆయన వారాహి, బగళాముఖి, దశ మహావిద్యలు లాంటివి ఇంట్లో చేశాడు. అవి మొట్టమొదటిగా ఏం చేస్తాయంటే భార్యాభర్తల మీదే ప్రభావం చూపించేస్తాయి. తేడా కొడితే ఇప్పుడు నా ఆలిది, నా భార్య అన్నదానికి నా యాల్ది అన్నదానికి ఎంత తేడా ఉందో మంత్రం విషయంలో తప్పు చదివినా పొరపాటు చేసినా అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా అలా దశమహావిద్యలో బగలాముకో ఏదో చేసి ఇంట్లో దాని ప్రభావం తిరగబడ్డం వల్ల పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్నాడు. అదే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు చెప్పేసినటువంటిది మనకు అవసరం లేదు. మన సాత్విక దేవతలు, మన ఇంటి దేవతలు, మన గృహదేవతలు, మన కులదేవతలు మనకున్నారు. వాళ్ళని పూజించుకుంటే చాలు. అది ఇంకొక యాంగిల్. ఈ రెండు కాకుండా ఇంకో యాంగిల్ కూడా ఉంది ఆ వీడియోలో. అదేంటనేటటువంటి చెప్పగలిగితే మీరు సక్సెస్ అయినట్లే. జయం.